వీడు చరిత్రలోనే చాలా భయంకరమైన క్రిమినల్. వీడు మనల్ని చాలా సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు. కానీ వాడి సమయం అయిపోయింది. సిటీలో ఉన్న అన్ని ఎగ్జిట్ పాయింట్స్ని సీల్ చేయండి. పక్కనున్న స్టేట్ బార్డర్లు కూడా క్లోజ్ చేయమనండి. ఈసారి వీడు మన చేతుల నుండి తప్పించుకోకూడదు. దిగరా, దిగు, నడు. కూర్చోరా, అడితే. వీడేనా వాడు? చూడండి, వీడినే మీరు చూసారా? లేదు సార్, ఈ వ్యక్తి కాదు. నిజంగా వీడు కాదా? లేదు సార్, ఖచ్చితంగా వీడు కాదు. డామ్ ఇట్! మనం ఈ కేసుని తప్పుగా అప్రోచ్ చేస్తున్నావా ఏంటి? కోపం అనేది కొన్ని సమయాల్లో ఒక మనిషి జీవితాన్ని కరెక్ట్గా చేస్తుంది, అలాగే నాశనము చేస్తుంది. సరే, ఈ కోపం ఏ విషయంలో ఉంది? కోపం కరెక్ట్ అయిన దశలో ఉంటే మీ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. అలా లేకపోతే ఒక మనిషిని అది హంతకుడుగా కూడా మారుస్తుంది. అందరి హంతకుల వెనక ఒక ఇంటెన్షన్ ఉంటుందంట. అది పోలీస్ వాళ్ళు ఎలాగో త్వరగా కనిపెడతారు. అప్పుడే ఆ నేరాన్ని పూర్తిగా నాశనం చేయగలరు. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా, క్రైమ్ పెట్రోల్ విమెన్ అగేన్స్ట్ క్రైమ్ మీకు స్వాగతం పలుకుతున్నాను. కొన్ని సమయాల్లో ఒక నేరానికి కారణం దారుణంగా ఉంటుంది, విచిత్రంగా కూడా ఉంటుంది. పోలీస్ శాఖ వాళ్ళు మాత్రమే కాదు, సైకాట్రిస్టులు కూడా నేరస్తులను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఈ టైంలో నేరస్తుల ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోకపోతే కేసుని ఫినిష్ చేయడం అనేది చాలా కష్టం. 2018 నుంచి 2020 వరకు ఇలాంటి ఒక నేరస్తుడే ఇండోర్ని పూర్తిగా భయపెట్టాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా పోలీస్ శాఖ వాళ్ళని పట్టుకోలేకపోయారు. వీళ్ళు మారనే మారరు. హలో, ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తావెందుకు? నాకు ఫోన్ చేయొద్దని నీతో చెప్పాను కదా. అవునమ్మా, చెప్పు. అన్ని పనులు నేనే చేసుకుంటున్నా, నేనే వండుతాను, కానీ మీరు లేట్ చేయొద్దు. మినీ, ఈరోజు లేట్ కాదులేమ్మా, ఎక్స్ట్రా క్లాస్ కూడా లేదు. ఇలా చూడు, నువ్వు ఇంట్లో వంట చేయకు. నేను ఇంటికొచ్చేటప్పుడు నీకు నచ్చిన సమోసాలు తీసుకొస్తాను. ఇప్పుడు చెప్పు, నాకెన్ని థమ్సప్లు దొరుకుతాయి? నా వైపు నుంచి 5. ఓకే? మినీ దగ్గర నేను 2 గంటలకు మాట్లాడాను. కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసింది. నేను ఇంచుమించు 5 గంటలకు ఇంటికి వెళ్ళాను. తర్వాత మినీ కన్నా ఎందుకు లాక్ చేయలేదు డోర్ని? మినీ, మినీ ఎక్కడున్నావు? మినీ కన్నా ఎక్కడున్నావు? అరే, ఇక్కడ కూడా లేదే. మినీ, మినీ, మినీ కన్నా, ఫోన్ చేసి చూస్తాను. తలుపు తీసేసి వెళ్ళిపోయింది. ఫోన్ ఇంట్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? మినీ, మినీ,
ఇప్పుడు 2 గంటలు అవుతుంది. మినీ గురించి ఏమీ తెలియట్లేదు. ఒకవేళ కోపంతో ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్? లేదు సార్, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాతో ఎప్పుడు చెప్పలేదు సార్. సార్, తను చెప్పాలంటే రోజంతా మెడికల్ ఎంట్రన్స్ ప్రిపరేషన్లోనే ఉంటుంది. రోజంతా చదువుతూనే ఉంటుంది. డాక్టర్ అవ్వాలనుకుంది. సరే, మేము కంప్లైంట్ తీసుకుంటాం. మినీ ఫోటోని అన్ని చోట్ల సర్క్యులేట్ చేస్తాం. మినీ ఫోన్ ఇంట్లోనే ఉందని మీరు చెప్పారు కదా? అవును సార్. అది ఇవ్వండి. కానీ సార్, ఇందులో తను పాస్పోర్ట్ సెట్ చేసి ఉంటుంది. పర్వాలేదు, మా టీం దీన్ని అన్లాక్ చేస్తుంది. ఇంకో ప్రశ్న, మినీ వాళ్ళ నాన్న, మీ హస్బెండ్ ఎక్కడున్నారు? తను ఇల్లు వదిలి వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను మినియే ఒంటరిగా జీవిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్, మినీ మిస్సింగ్ రిపోర్ట్ వచ్చి 1 వీక్ అవుతోంది, కానీ ఇంతవరకు ఏ న్యూస్ రాలేదు. కానీ తన కాల్ రికార్డ్స్ నుంచి ఒక విషయం అర్థమవుతోంది. ఒక నెంబర్లోంచి 120 కాల్స్ వెళ్ళాయి. అంతేకాదు, ఒకే నెంబర్కి వరుసగా 3 సార్లు మాట్లాడింది. ఈరోజు ఎవరైనా లవర్ లేదా వేరేదైనా? సార్, వాళ్ళ అమ్మకి తన ఫ్రెండ్స్కి దీని గురించి ఏమీ తెలియలేదు. ఇవన్నీ ఒక విషయాన్ని సూచిస్తున్నాయి. మినీ తానుగా వెళ్ళింది. ఎందుకంటే కిడ్నాపింగ్ సైను తెలియలేదు, స్ట్రగులు తెలియలేదు. కానీ తను తన ఇల్లు వదిలి ఏమీ తీసుకోకుండా ఎందుకు వెళ్ళింది? అలాగే ఫోన్ కూడా వదిలేసింది. అన్నిటికి మించి 120 కాల్స్. 120 కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఆ డీటెయిల్స్ మొత్తం తీ. ఈరోజు బాగా తాగావే, చాలా పెద్దోడైపోయావు. దెబ్బ తగిలిందిరా. సరే, ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది సార్. ఎక్కడా? ఇందూర్ దివాస్ బైపాస్ పక్కన సార్. నువ్వా? ఎందుకని ఇక్కడికి వచ్చావు? ఏం కావాలి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రమ్మని చెప్పారా? కూర్చోండి. పర్లేదు సార్, చెప్పండి. చూడండి అనుపమ గారు, మీరు 1 ఇయర్గా ఇక్కడ పని చేస్తున్నారు. నాకు కూడా ఇంతవరకు మీ మీద ఏ కంప్లైంట్ లేదు. కానీ ఇప్పుడు మాకు మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అందింది. అందువల్ల నేను మిమ్మల్ని ఈ పని నుండి తీసేయాల్సి వస్తుంది. కానీ సార్, విషయం ఏంటి? చూడండి, మేము మీకు 1 మంత్ ఎక్స్ట్రా శాలరీ ఇచ్చేస్తాము. కానీ ఇంతకంటే ఎక్కువ నేను మీకు ఏ హెల్ప్ చేయలేను. మీరు ఒక తెల్లవ్వబోతున్నారని నాకు తెలుసు. ఎలాగైనా దానికోసం మీరు ఒక బ్రేక్ తీసుకుని ఉంటారు కదా, అందుకోసమే అంటున్నాను. సార్, ఏ మర్డర్ అయితే మనం ఎంక్వైరీ చేస్తున్నామో ఆ మర్డర్ 2 రోజుల క్రితం జరిగింది. మిస్సింగ్ రికార్డు చెక్ చేశాను సార్. కానీ ఈ ఏజ్లో ఉన్న అమ్మాయిలు మిస్ అయ్యారని మనకి రికార్డ్స్ లేవు. కానీ ఒకటి, దియాల్ నగర్ పోలీస్ స్టేషన్లో 18 ఏళ్ళు నిండిన అమ్మాయి, తర్వాత ఓల్డ్ సిటీ ఏరియాలో 55 ఏళ్ళు నిండిన ఒక ఆవిడ మిస్సింగ్ సార్. బాడీ ఉన్న చోట చెవులు దొరికాయా? లేదు సార్, అన్ని చోట్ల మేము వెతికేసాం, కానీ చెవు దొరకలేదు సార్. అంతకుడి చెవులు తీసుకెళ్ళి ఉంటాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, అక్కడ ఎవరెవరు వచ్చి వెళ్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ముందు నాకు అన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. ఎన్ని రోజులు మీరు ఇక్కడే ఉంటారు? నేను పోలీసులకి రిపోర్ట్ చేస్తాను. అనుమతి లేకుండా లోపలికి వచ్చావు. ఎందుకు నేను రాకూడదు? ఒక అమ్మాయి నువ్వు చూసుకోలేకపోయావు. నువ్వంతా ఒక నాన్ననా? నాన్న బాధ్యత చేసావా? కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావో తెలియట్లేదే. నాకు మినుకు నువ్వెప్పుడో చనిపోయావు. నాన్న 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 వెళ్ళొద్దు నాన్న. నాన్న ఇక్కడి నుంచి వెళ్ళొద్దు నాన్న. ప్లీజ్ అమ్మ, నువ్వైనా చెప్పు. ఊరుకోమ్మా, నేను చెప్తున్నాను కదా, నేను నీతో వద్దు. ఉన్నాను. అమ్మ, నాన్న నాన్న, నేను చెప్పేది వినండి. చాలా సంవత్సరాలు నీకోసం వెయిట్ చేసింది. రోజు ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తను కనిపించకుండా పోయేసరికి ఎక్కడి నుంచో ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు నువ్వు. ఒకవేళ తను కనిపించకుండా ఉండేదానికి నువ్వేనా కారణం? నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడొద్దు. నేను వాగుతున్నానా? పోలీసులే చెప్తున్నారు మినికి ఎక్కువ కాల్స్ వచ్చాయని. నాకు ఫోన్ చేయొద్దని నీతో చెప్పాను కదా. ఆ కాల్స్ అన్ని నువ్వే చేసావు కదా. ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఆగు. ఇది చూడు. ఎలా శర్మ? అవును. మీ ఫోన్ నెంబర్ 44222991 మీదే కదా? అవును. మీకు మినీ తెలుసా? ఎవరు? మినియా? లేదే సార్. కానీ మినీకి ఈ ఫోన్ నుంచి ఎన్నో ఫోన్స్ వెళ్ళాయి. కానీ నా ఫోన్ కనిపించకుండా పోయింది. ఫోన్ పోయిందని నా కొడుకు తిట్టాడు. మీ అబ్బాయా? ఏమైందిమా? ఎవరిది? పది రోజుల్లో 120 సార్లు కాల్స్ వెళ్ళాయి. ఏంటి ఆటగా ఉందా? సార్,
నేను చెప్పేది వినండి. మా అమ్మ ఫోను 12 రోజుల ముందే మిస్ అయింది. అది కాకుండా మా అమ్మ ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటది. ఎక్కడ మిస్ అయిందని తెలియదు. మీరేం చెప్తున్నారు సార్? 120 మిస్ కాల్సా? అది నాకు తెలియని అమ్మాయికి నేను ఫోన్ చేస్తానా? వీడింటిని మొత్తం చెక్ చేయండి. నువ్వు గనుక అబద్ధం చెప్పావనుకో, దాని పర్యవసానం ఏంటో తెలుసుగా. నువ్వు ఏమైనా చేసుకో, నేను మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తాను. సార్, రిషి ఇంట్లోంచి ఫోన్ రాలేదు. వాడు ట్రావెల్ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు. అక్కడ కూడా చెక్ చేసాం, ఫోన్ దొరకలేదు. కానీ ఒక విషయం సార్, వాడి షాప్ ఉన్న మార్కెట్కే మినీ కూడా తరచూ వెళ్తూ ఉండేది. సార్, ఒక రిపోర్ట్ రాయించాలి. నా భార్య 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు. ఇదిగో నీళ్ళు తాగు. ఎవరు ఎందుకు ఇలా చేశారు సార్? తనకు ఎవరితో శత్రుత్వం ఉంది చెప్పండి. మీ భార్యని 2 రోజుల ముందర హత్య చేశారు. 2 రోజుల నుండి మీ భార్యతో మాట్లాడలేదు కదా, కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చుండొచ్చుగా. ఎందుకంటే తన భోపాల్లో ఉందనుకున్నాను. ఇలా చూడండి, నేను 2 రోజుల్లో ఊరు నుంచి వచ్చేస్తాను. అమ్మని చూస్తాను, అలానే నా షాపింగ్ కూడా పూర్తి చేసేస్తాను. నువ్వేం కంగారు పడుకో, పాపని నేను చూసుకుంటాను. అమ్మా అమ్మా, నాకు మీరు సూట్ కొనివ్వండి, దీపిక మూవీలో వేసుకున్నట్టు. తప్పకుండా బంగారం, తీసుకొస్తాను. సార్, తర్వాత నాకు అక్కడి నుంచి ఫోన్ చేసేద్ది. నేను వచ్చేసాను, ఇక తొందరగా తిరిగి వచ్చేస్తాను. సావిత్రి, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ గొంతులో ఏదో తేడా కనిపిస్తోంది. లేదు, అలా ఏం లేదు, నేను బానే ఉన్నాను. మన అమ్మాయిని బాగా చూసుకోండి. వేరే ఏమైనా మాట్లాడారా? ఇంకేం లేదు సార్. యాక్చువల్గా 2 రోజుల నుంచి తను చాలా టెన్షన్గా ఉంది. నేను తన్నేమీ అడగలేదు, ఎందుకంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది సార్. నేను అనుకున్నాను తను గనక చెప్పాలి అనుకుంటే నాకు చెబుతుంది అని. ఆమె కాస్ట్లీ జ్యువెలరీ వేసుకుంటుందా? అసలు మా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? నేను చిన్న చిన్న సామాన్లు డెలివరీ ఇచ్చే పని చేస్తాను. ఇక సావిత్రి కూడా ఇంటి దగ్గర బట్టలు కుట్టేది. మీ వైఫ్ బీపీ టాబ్లెట్ వేసుకుంటారా? లేదు సార్. సిగరెట్? ఏమంటున్నారు సార్? మీ వైఫ్ బాడీ ఎక్కడ దొరికిందో అక్కడ ఇది దొరికింది. ఇవన్నీ ఆమెయేనా? అవును సార్. మీరు బాడీని అంతిమ సంస్కారం చేస్తాను, తీసుకెళ్ళండి. సార్, ఇలాంటి సిగరెట్ పీకలు ఆ ఏరియాలో చాలా ఉన్నాయి సార్. నా అనుమానం ఏంటంటే బీపీ టాబ్లెట్లు ఖచ్చితంగా తందేనా సార్? తివారీ, బీపీ అనేది ఒక నార్మల్ డిసీజ్. నిజంగానే క్రిమినల్కి బీపీ ఉండుంటే అప్పుడు చీకట్లో సూదిని వెతికినట్టు అవుద్ది. సార్, మన ఇన్ఫార్మర్ చెప్పిన దాన్ని బట్టి ఏ షాప్లో డ్రెస్సులు అద్దెకిస్తున్నారో ఆ షాప్కే మినీ వచ్చింది. అవును సార్, ఈ అమ్మాయి వచ్చింది మా దుకాణంకి, ఒక స్పెషల్ ఆర్డర్ ఇచ్చింది. ఇదిగో చూడండి మేడం, ఇది బెస్ట్ డిజైన్, మీ సైజుకి ఇది పర్ఫెక్ట్. బాగుందన్నయ్య, కాకపోతే నాకు పెద్ద సైజ్ కావాలి, ఎక్కువ గేర్ ఉండాలి. లార్జ్ ఎక్సెల్. దీనికన్నా పెద్ద ఫిట్ ఇప్పుడు లేదు, కానీ నేను అరేంజ్ చేసి ఇవ్వగలుగుతాను. మీకు ఇది ఎన్ని రోజులకు కావాలి చెప్పండి? 2-3 రోజులకి కావాలి. అలాగా? అది సరే, ఒక రోజుకి అద్దెంత? పర్ డే 750 రూపాయలు మేడం. 750? సరే, తీసుకుంటాను. ఇదిగో చూడండి సార్, ఈ బిల్లు. మినీ చౌబే. నేను తనకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ తన ఫోన్ అటెండ్ చేయలేదు సార్. సార్, షాప్ వాడి క్యాష్ మెమోని కూడా చూసాం. మినీ మిస్ అవ్వడానికి కరెక్ట్గా 2 రోజుల ముందు ఈ షాప్కే వచ్చింది. నాకు దీని గురించి ఏమీ తెలియదు సార్. మినీ రూమ్ని మేము కాస్త చూడొచ్చా? మీరెవరు? నేనే మినీ ఫాదర్ని. కానీ మీరు కలిసి జీవించలేదని చెప్పారు. కానీ సార్, మినీ నాకు కూడా కూతురే.
తను కనపడలేదనే బాధతోనే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత హఠాత్తుగా తనెందుకు గుర్తుకొచ్చింది? సార్ తను నా కూతురు సార్, గుర్తుకొస్తుంది. దీనివల్ల నేను నా కూతురు చూడలేకపోయాను. సార్ ఇతన్ని ఇంటికి రావద్దని చెప్పండి. ఇలా చూడండి, ఇది మీ సమస్య, మీరు పరిష్కరించుకోండి. మినిని చూస్తే భయపడతారని పక్కింట్లో చెప్పారు. ఇన్ఫాక్ట్ తను రాయితో ఒక అబ్బాయిని భయంకరంగా కొట్టింది. ఈ విషయాన్ని ఎందుకు దాచారు? సార్ తను చాలా సీరియస్గా ఉంటుంది. అయినా కూడా తనంటే చాలా ఇష్టం సార్. అందువల్ల కిడ్నాప్ చేశావా? సార్ ఏం చెప్తున్నారు మీరు? నాకేమైనా పిచ్చి పట్టిందా? తనకే పిచ్చి పట్టింది. ఇలా చూడండి సార్, 4 స్టిచెస్ ఉన్నాయి. నిన్నెందుకు కొట్టింది? ఊరికనే కొట్టింది సార్. చేతులుండే బ్యాగ్తోనే కొట్టింది సార్. ఏంటి మెంటల్, డేటింగ్ వెళ్దామా? అది సార్ నేను సరదాగా చేశాను సార్. ఇలాగే అల్లరి చేస్తూ తనొక పిచ్చిదని ఏరియా మొత్తం చెప్పేసి ఉంచావు నువ్వు. నీ వల్లేగా ఇది వ్యాపించింది. నీ వల్లే మిగతా వాళ్ళు కూడా తన్ని ఇబ్బంది పెట్టారు. వీడిని లాకప్ లో పడేసి బాగా చూసుకోండి. వెళ్ళు. సార్ లేదు సార్, సార్ లేదు సార్, నేను చెప్తాను సార్. సరే అయితే చెప్పు. ఏంటి మెంటల్, పిచ్చిదానివే. మీ నాన్న మోసం చేసి వెళ్ళిపోయాడు. డేటింగ్ వెళ్దామా? డేటింగ్ కా వెళ్ళాలి. రారా ఇక్కడ పడుకో, డేటింగ్ చేస్తాను. పిచ్చి పట్టిందా? మోనాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు? ఆ రోజు నుంచి తనతో మాట్లాడేదంతా మానేసింది సార్. వదిలేసావా లేక వేరే ఏదైనా ప్లాన్ వేసావా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నావు కదా, బెదిరిస్తూ ఉన్నావు కదా. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను. తర్వాత నేను ఎలాంటి ఇబ్బంది చేయలేదు సార్. సార్ సావిత్రి డెడ్ బాడీ ఏ చోట అయితే దొరికిందో ఆ చోట 10 మంది వచ్చి ప్రతిరోజు కూర్చుని తాగుతారంట సార్. వాళ్ళందరికీ మెడికల్ టెస్ట్ చేయించాం. వాళ్ళలో ఒకరు కూడా బీపీ లేదని తేలింది. తాగడానికి తప్ప ఇంకెవరూ అటువైపు రారనుకుంటాను సార్. కానీ సావిత్రి కాల్ రికార్డ్స్ లో ఒక విచిత్రమైన విషయం ఉంది. ఏంటిది? ఆవిడ భర్త చెప్పినట్టు తను భోపాల్కి బయలుదేరి వెళ్ళింది. కాకపోతే ఫోన్ రికార్డ్ చూస్తే భోపాల్కి వెళ్ళినట్టు లేదు. అది ఇండోర్లోనే ఉంది. ఆవిడ ఇల్లు వదిలి బయటకు వచ్చిన కాసేపు తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఈవినింగ్ ఫోన్ ఆన్ అయిన తర్వాత హస్బెండ్కి ఫోన్ చేసి మాట్లాడింది. దీన్ని బట్టి హస్బెండ్ దగ్గర ఆమె అబద్ధం చెప్పింది. కానీ ఎందుకు? సార్ మినీ మిస్ అవడం చూస్తుంటే ఎలాంటి స్ట్రగ్లింగో లేదో. అంటే మినీ తను ఇష్టపడే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటుందా? అసలు తన విషయంలో ఏమైందో ఏమిటో అర్థం కావడం లేదు సార్. మధ్యాహ్నం టైంలో మిస్ అయింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం నోటీస్ చేయలేదు సార్. తను అక్కడికి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియడం లేదు. సమీరిక రిషి అప్డేట్? వాళ్ళిద్దరికీ మినీతో ఎలాంటి సంబంధం లేదు. మినీకి ఫోన్ వచ్చిన ఫోన్ నెంబర్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. మినీ డెడ్ బాడీ కూడా దొరకలేదు. అయితే తను ప్రాణాలతో ఉండే అవకాశం ఉందా? సరే, అంతవరకు సమీర్, రిషి, మినీ వాళ్ళ నాన్న, వాళ్ళ ముగ్గురిని గమనించండి. ఓకే ఓకే సార్. పోలీసు ఒక హద్దుల వరకు వెళ్లి చేరుకున్నారు. కానీ ప్రతి యాంగిల్లోనూ పాపం పోలీసులు చాలా కష్టపడ్డారు. ఒక నేరస్తులు ఏ కారణం వల్ల ఒకరి చెవుని కోస్తారో వాళ్ళకి అర్థం కాలేదు. ఎలా ఒక నేరస్తుడు ఎవరి కళ్ళల్లోనూ పడకుండా తప్పించుకుని పారిపోతున్నాడు? ఎవరంతా వేటాడబడ్డారో వాళ్ళలో ఏదైనా కామన్ గా సంబంధం ఉండిందా, లేక ఏదైనా కనెక్షన్ ఉండిందా, లేక లేనే లేదా? అన్నయ్య, ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. రాయ్, ఓ పాల బయట తీసుకురా. లెక్క రాసుకోండి. ఇప్పటికే 3 నెలలు బాకీ ఉందమ్మా. ఇచ్చేస్తానన్నయ్య, త్వరలో నాకు పని దొరికిపోతే. కానీ మాకు ఇప్పుడు మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. దానివల్ల నేను మిమ్మల్ని పని నుండి తీసేయాల్సి వస్తుంది. ఎన్నో నెలలు గడిచింది, కానీ ఇప్పటి వరకు ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు. నన్నెందుకు వాళ్ళు పని నుంచి తీసేశారు? ఏది ఎలాగో ఉండి, కానీ ఈ కారణం నాకు తెలియాలి. నాతో ఎందుకు ఇలా ప్రవర్తించారు? ఆ జాబ్ని నేను తిరిగి తీసుకునేంత వరకు నేను నెమ్మదిగా కూర్చోలేను. నా బుజ్జి కన్నా ఏంటలా చూస్తున్నావు? మంచిగా ఇక్కడ పడుకో, అమ్మ వెళ్ళి పాలు తీసుకొస్తా. ఎన్ని రోజులు ఇలా జీవితాన్ని గడపాలి? ఆ దూకానోడు పైసా అడుగుతున్నాడు. చెప్పాలంటే మందు కొనడానికి కూడా డబ్బు లేవు. నువ్వు వస్తున్నావా? వచ్చేటప్పుడు తీసుకురా.
రండి. పాపకి పాలు వేడి చేస్తున్నాను, మీరు కూర్చోండి. సార్ సార్ ఒక మర్డర్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. ఒక్క నెలలోనే వేరే వేరే చోట్లలో 4వ హత్య ఇది. హంతకుడు చాలా దుర్మార్గుడు. వాడు ఆడవాళ్ళని చంపేసి వాళ్ళ చెవుల్ని తీసుకెళ్లిపోతాడు. కానీ ఇదంతా చూస్తూ ఇండోర్ పోలీసు వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. కమిషనర్ సార్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ కేసుకి ప్రయారిటీ ఇమ్మంటున్నారు. త్వరగానే ఈ కేసు సాల్వ్ అవ్వాలి. ఇంతకు మించి ఏమీ చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ అందరూ మనల్ని ఎగతాళి చేస్తున్నారు. స్టేట్ లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లలో హంతకుడు హత్య చేసేసి మన సిస్టమ్ ని పూర్తిగా అవమానిస్తున్నాడు. మీరేమైనా చేయండి, రోడ్ ని బ్లాక్ చేయండి, రైడ్ చేయండి, ఏమైనా చేయండి. బట్ ఐ వాంట్ దిస్ మ్యాన్ అరెస్టెడ్. ఐ యామ్ క్లియర్? అనుపమ మర్డర్ కేసులో ఒక ఐ విట్నెస్ దొరికింది. ఒక మనిషి ఐడెంటిఫై చేశాడు. అతను కిల్లర్ గా ఉండొచ్చు. అతను అనుపమ ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం చూశారు. ఐ విట్నెస్ చెప్పింది వాడి జీన్స్ ప్యాంట్ లో ఏదో రెడ్ మరక ఉందట. ఒకవేళ ఇది ఫ్యాషన్ అని అనుకున్నాడు, ఎందుకంటే అదే రెడ్ కలర్ అతని షర్ట్ లో కూడా ఉంది. అతను బ్లాక్ గాగుల్స్ వేసుకున్నాడు అండ్ హ్యాట్. ఐ విట్నెస్ అతన్ని పూర్తిగా చూడలేదు, కానీ అయినా కూడా స్కెచ్ వేసిచ్చాడు. దీన్ని చూడండి, ఇదే ఆ స్కెచ్. ఈ స్కెచ్ నేను అన్ని ఎగ్జిట్ పాయింట్స్ కి పంపించేశాను. నాలుగు లొకేషన్లలో మర్డర్ జరిగింది. ఇక్కడ, ఇంకా ఇక్కడ, అలాగే ఇక్కడ, ఇంకా ఇక్కడ. ఇక్కడ సావిత్రి మర్డర్, ఇక్కడ, తర్వాత ఇక్కడ నీలం మర్డర్, తర్వాత ఇది, ఇక్కడ అనుపమ మర్డర్. ఈ 4 మర్డర్స్ లోనూ కొన్ని ఫ్యాక్ట్స్ దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్లేదు. ఏ ఫ్యాక్ట్స్ దొరకలేదో అదే ముందుగా వీళ్ల వయస్సు. ఒక అమ్మాయికి 25 ఏళ్లు, ఇంకో అమ్మాయికి 35. అంతే, హంతకుడు వేరు వేరు ఏజ్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. తర్వాత విషయం అదే దొరకలేదు. అవే వీళ్ల లొకేషన్స్. ముగ్గురు అవుట్డోర్స్ అంటే బయట హత్య చేశారు, కానీ అనుపమని ఇండోర్ ఇంట్లో చేశారు. తర్వాత మూడో ఫ్యాక్ట్ అదే దొరకలేదు. అంటే సావిత్రి ఒట్టి మర్డర్ జరిగింది, రేప్ కాలేదు. కానీ అనుపమని నీలంని మర్డర్ చేశాడు, ఇంకా రేప్ కూడా. అనుపమని బ్రూటల్ గా చంపాడు. ఎగ్జాక్ట్లీ. ప్యాటర్న్ వేరేలా ఉండొచ్చు, కానీ మర్డరర్ ఒకడే. ఎందుకంటే 4 చెవులు కోశాడు. కోసిన చెవుల్ని వాడితో పాటే తీసుకెళ్లాడు. ఇంకో ఫ్యాక్టు ఈ 4 కేసులను కలుపుతోంది. అదే బీపీ టాబ్లెట్. ఈ 4 లొకేషన్లలో సేమ్ బీపీ టాబ్లెట్స్ దొరికాయి. మరియు ఇంకో విషయం, రెడ్ కలర్ పౌచ్, అందులో కూడా ఒక కాయిన్ ఉంది. అది విక్టిమ్ ఒక కాయిన్ అని మనం ఇన్ని రోజులు అనుకున్నాం. ఒకవేళ ఇప్పటికీ ఒక విక్టిమ్ ప్రాణాలతో ఉండొచ్చు. చూడండి, ఈ మనిషినే మీరు చూసారా? లేదు సార్, ఖచ్చితంగా వీడు కాదు. ఈ కేసును మనం తప్పుడు పద్ధతిలో అప్రోచ్ చేస్తున్నాం. వాడికి ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేదేమో. ఎందుకని ఇలా అంటున్నారు? ఎందుకంటే ఇప్పటికీ ఒక అమ్మాయి వాడి దగ్గరుంది, మినీ. ఈ అమ్మాయి సంవత్సరం క్రితం కనిపించకుండా పోయింది. వాళ్ళింటిని పరీక్షించినప్పుడు తన కబోర్డ్లో ఒక రెడ్ ప్యాకెట్ ఒకటి దొరికింది, కానీ అమ్మాయి బాడీ మాత్రం దొరకలేదు. ఈ మర్డరర్ డెడ్ బాడీని దాచడం లేదు. అందువల్ల చెప్తున్నాను, మినీ ఒకవేళ వాడి దగ్గర బందీగా ఉండొచ్చు, ప్రాణాలతోనూ ఉండొచ్చు. నీరాజ్ సార్, మినీ ఫైల్ ని త్వరగా తీ. ఓకే సార్.
రెండు విషయాలే మినీ కేసుని ఈ 4 కేసులతో కలుపుతోంది. అది మనకి అప్పుడు అర్థం కాలేదు. అదేంటంటే మినీ జీటీ బజార్కు వెళ్ళింది. తర్వాత 120 కాల్స్ ఏదో ఒక నంబర్ నుంచి వచ్చాయి. ఆ నంబర్ ఈ ఏరియాకి వచ్చిన వెంటనే కనిపించకుండా పోయింది. ఇదిగో చూడండి, ఇది నీలం మర్డర్ కేస్. ఏ రోజు చంపబడిందో తిను కూడా జీటీ మార్కెట్కి వెళ్ళింది. అయితే 4 కేసుల్లో ఒక విషయం చాలా కామన్ గా ఉంది. 4 అమ్మాయిలు చనిపోవడానికి 2 రోజులకు ముందు జీటీ బజార్కు వెళ్లారు. సేమ్ ఏరియా, సేమ్ లొకేషన్. అలా అయితే ఈ హంతకుడు తన వేటను ఈ ఏరియాలోనే, ఈ మార్కెట్లోనే సెలెక్ట్ చేస్తున్నాడు. అందరి సస్పెక్ట్ యొక్క ఫోన్ రికార్డ్ మరియు లొకేషన్ చెక్ చేయండి. ఏ నంబర్ విక్టిమ్ పక్కన యాక్టివ్గా ఉందో అది కూడా కనుక్కోండి. అలాగే జీటీ బజార్లోనే యాక్టివ్గా ఉండాలి. అప్పుడు ఆ విక్టిమ్ జీటీ బజార్ వెళ్ళి ఉండాలి. ఎవరు మీరు? నమస్తే మేడం, మీకు నేను గుర్తున్నానా? మీరు ఒక షాప్లో పనిచేసేవాళ్ళు, నేను అక్కడే ఉండేవాడిని కదా. అలాగా, సరే ఇక్కడెందుకు వచ్చారు? మీరు చాలా మంచిగానే, ఎంతో బాధ్యతగాను పనిచేసేవారు. మీకు చాలా అన్యాయం జరిగింది. మీరు గనక ఒప్పుకుంటే మీకు మరొక ఉద్యోగం కూడా ఉంది మేడం. మీరు ఒప్పుకుంటారేమో కనుక్కోవడానికి వచ్చాను మేడం. సరే రండి, లోపల రండి. పాపకి పాలు వేడి చేస్తున్నాను, వచ్చి కూర్చోండి. కమిషనర్ సార్ ఫోన్ చేస్తూ ఉన్నారు. కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియట్లేదు. సార్, దొరికింది. ఒక నెంబర్ 4 మర్డర్ స్పాట్స్లోనే యాక్టివ్గా ఉంది. అంటే సావిత్రి, నీలం, ఫాతిమా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ యాక్టివ్లో ఉంది. అనుపమ మర్డర్కి 2 రోజుల ముందు వెళ్ళింది. మినీ కూడా మిస్ అవ్వడానికి ముందు అక్కడికి వెళ్ళింది. ఆ మార్కెట్ పక్కన ఒక ఫార్మసీ ఉంది. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసేశారు. అంటే ఈ మొబైల్కి సొంతమైన వాడు బీపీ పేషెంట్ అంట. గుడ్ జాబ్. ఎవరు? నమస్తే మేడం, నేను లుకెట్ డ్రెస్ నుంచి వస్తున్నాను. కానీ షాప్కి వచ్చి పార్సిల్ కలెక్ట్ చేసుకోమని నాతో చెప్పారు. అదేంటంటే మేడం, మేము ఫంక్షన్స్ కోసం స్కూల్కు డ్రెస్ డెలివరీ చేస్తాం. మీ పార్సల్ రెడీ అయింది కాబట్టి సేట్ చెప్పాడు వెళ్ళేటప్పుడు ఇచ్చిరమ్మని. ఓకే దెన్ ఆ పార్సిల్ నాకు ఇచ్చేయండి. అదేంటంటే మేడం, చాలా పార్సల్స్ ఉన్నాయి కాబట్టి మీ పార్సల్ ఏదో నాకు సరిగా తెలియడం లేదు. ప్లీజ్ మీరు టెంపో వరకు వచ్చి మీరే చూసుకోండి. సరే రండి మేడం, ఇదిగో ఈ బాక్సులోనే ఉంది. అవును మేడం, మీరే వచ్చి చూసుకోండి. ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం. అరే, మేం మీ ఇంటికి వెళ్ళాంగా. కానీ మీరేంట్రా అంటే ఇక్కడే దొరికిపోయారు. సరే పదండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నేను వెండి నాణాలు పెట్టే సంచుల్ని సప్లై చేస్తాను. తెలుసు సార్, జెంట్స్ని అక్కడే చెక్ చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి. ఏయ్! హ! ఏయ్! సరే మొదలు పెడదామా? నీ భార్య సావిత్రితో పాటు ఆ ముగ్గురిని ఎందుకు చంపావు? సావిత్రికి నా మీద అనుమానం వచ్చింది సార్. అందుకే భోపాల్ పోతానని చెప్పి బయటకు వచ్చింది. నేను బయటికి రాగానే తను నన్ను వెంబడించింది. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వే నీ భార్యని చంపావు. పైగా తన ఫోన్లో ఉండే నువ్వు తిరిగి నీకు ఫోన్ చేసుకున్నావు. అలాగే రిటర్న్ లో నువ్వే రిసీవ్ చేసుకున్నావు. రాయ్! 1 సంవత్సరం ముందు ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది. మినీ, తను నువ్వే కిడ్నాప్ చేశావా? ఎవరు? నమస్తే మేడం, నేను లుక్ ఎట్ ది డ్రెస్ నుంచి వచ్చాను. ఈ రెడ్ బ్యాగ్ ని ఎందుకు వదిలేసి వెళ్తున్నావు? అరే, ఇది నా గుడ్ లక్ సార్. ఈ ఎరుపు రంగు బ్యాగు ఇది నేను ప్రతి ఒక్కరికి ఇచ్చి వెళ్ళేవాడిని సార్. ఎందుకంటే చనిపోయాక వాళ్ళకు కూడా మంచి జరగాలి. నోర్మోయ్!
మినీకి దొంగ ఫోన్ నుంచి ఫోన్ చేస్తావు కదా, ఎందుకు? సరదాగా ఉండేది సార్. జాలీగా ఉంటుందా? దీనికి కారణం ఏంటి? తనంటే నాకు చాలా ఇష్టం. తన్నెందుకు చంపుతాను? తనని జాగ్రత్తగా ఉంచాను. అన్నట్టు సార్, తనకు పాలు కూడా తాగించాను. పాలు కావాలా? రా, వేడిగా పాలిస్తాను. చెవుల్ని కోస్తావు కదా, ఆ చెవుల్ని ఏం చేస్తావు చెప్పు. చక్కెర కాస్త ఎక్కువ వేయాలి. వాడిని మాట్లాడించడానికి పోలీస్ వాళ్ళకి 15 రోజులైంది. వాడి ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేశారు. చెప్పాలంటే మనుషుల బుద్ధి అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు సైంటిస్టుల వల్ల కూడా కాలేదు. అందుకని మనతో కోపంతో ఉండే వాళ్ళని మనం ఎప్పుడూ దూరంగానే ఉంచాలి. మనుషుల బుర్రని చదవడం నేర్చుకోనంత వరకు ప్రమాదం వచ్చేటప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని మీరే నేర్చుకోవాలి. మీ ఫోన్ నెంబర్స్ ని పబ్లిక్ ప్లేస్ లో ఓపెన్ గా మీరు చెప్పకండి. మీకు నచ్చిన విషయాన్ని మీ బంధువులతో మీరు ఓపెన్ గా చెప్పండి. ఇంకొక విషయాన్ని మీరందరూ జాగ్రత్తగా చూడాలి. మీ ఇంటి తలుపుల్ని ఎప్పుడూ లోపల నుంచే తాళం వేసి ఉంచండి. అలాగే వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్లే అయినా వాణ్ణి ఖచ్చితంగా మీరు అనుమానించాలి. ఎందుకంటే ఈ ప్రమాదం జరగడం కంటే సేఫ్టీగా ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే మనం జీవించే ప్రపంచం ఉందే చాలా విచిత్రమైంది. ఎవరి మీద ఈజీగా నమ్మకం ఉంచలేము. ఒకవైపు పూర్తి బ్రహ్మాండం, ఇంకొక వైపు మనిషి మెదడు. రెండిటినీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈరోజు ప్రపంచం నిజమే ఇదే. అందుకే ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. ఓకే, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ ఒక నిజమైన కేసుతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్, ఉమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. ఒక్క మహిళని ముట్టుకుంటే ఎందరో మహిళలు లేస్తారు. జై హింద్.